ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఈ వాక్యం మనకు దేవుని వాక్యము యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. దేవుని వాక్యము నిర్మలమైంది. ఈ లోకంలో మనుషుల మాటలు మారిపోతాయి, కొన్నిసార్లు అసత్యం కూడా ఉంటాయి. కానీ దేవుని మాటలో అసత్యం ఉండదు. అది ఎప్పుడు నిజమే, అది ఎప్పుడు సత్యమే. అందుకే మనము మన జీవితాన్ని దేవుని వాక్యంపై నిర్మించే వారిగా ఉండాలి. ఇది శుద్ధి చేయబడిన వెండి వంటిది. వెండి శుద్ధి చేయబడినప్పుడు అందులోని మలినం తొలగిపోతుంది. అలాగే దేవుని వాక్యం పూర్తిగా పరిశుద్ధమైంది. మన హృదయంలో ఉన్న పాపమును, అపవిత్రతను తొలగించగల శక్తి దీనిలో ఉంది. 7 మార్లు శుద్ధి చేయబడిందనే మాట సంపూర్ణతను సూచిస్తుంది. దేవుని వాక్యం పూర్తిగా నమ్మదగింది, ఎటువంటి లోపం లేనిది. మనం దానిపై సంపూర్ణ విశ్వాసం ఉంచదగినది. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనుషుల మాటల కంటే దేవుని వాక్యమునే పట్టుకోవాలి. ఎందుకంటే అది పరిశుద్ధమైంది, సత్యమైంది, నమ్మదగింది. వెండి కార్మికుడు వెండిని శుద్ధి చేస్తున్నాడు. అతను వెండిని మంటిలో పెట్టి కరిగిస్తాడు. ఆ వేడి వల్ల అందులోని మలినాలు పైకి వస్తాయి, వాటిని తీసివేస్తాడు. మళ్ళీ అదే ప్రక్రియ చేస్తాడు. ఎవరైనా అడిగితే వెండి పూర్తిగా శుద్ధి అయిందని ఎలా తెలుసుకుంటావు? అతను ఇలా చెప్తాడు, వెండిలో నా ముఖం స్పష్టంగా కనిపించినప్పుడు అది పూర్తిగా శుద్ధి అయిందని నేను తెలుసుకుంటా. అలాగే దేవుని వాక్యం మన జీవితంలో ఎలా పనిచేస్తుంది అంటే, మన హృదయంలోని పాపాలు, చెడు ఆలోచనలు బయటకు తీస్తుంది, శుద్ధి చేస్తుంది. చివరికి మన జీవితంలో దేవుని స్వరూపం కనిపించే వరకు ఆయన వాక్యం మనల్ని మార్చుతుంది. దేవుని వాక్యం 7 మార్లు శుద్ధి చేసిన వెండి వంటిది మాత్రమే కాదు, మనల్ని కూడా అలా శుద్ధి చేసి దేవుణ్ణి ప్రతిబింబించేలా మారుస్తుంది. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో నీ వాక్యం ద్వారా మమ్మల్ని పవిత్రపరిచి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.